నల్గొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగడంతో అక్రమ కార్యకలాపాలకు గట్టి చెక్ పడింది. ఈ చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల ఆదాయం చేరుతోంది. నల్గొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రాత్రింబవళ్లు పర్యవేక్షణ కొనసాగిస్తున్నాయి. అనుమతి లేకుండా ఇసుక తవ్వకం, రవాణా పూర్తిగా నిషేధమని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల నిర్వహించిన దాడుల్లో అక్రమ రవాణాదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు ట్రాక్టర్లు, టిప్పర్లు వంటి వాహనాలను సీజ్ చేస్తున్నారు. నదులు, వాగులు, చెరువుల నుండి అనధికారికంగా ఇసుక తవ్వితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు అధికారులు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామంటున్నారు ఎస్పీ శరత్ చంద్ర పవార్. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంతో ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరిగింది. 2023లో 35 కోట్లు, 2024లో 45 కోట్ల 23 లక్షలు, 2025లో 83 కోట్ల 9 లక్షలు, 2026లో ఇప్పటికే 75 కోట్ల 23 లక్షలకు పైగా ఆదాయం నమోదైంది. అక్రమ ఇసుక రవాణాపై జీరో టాలరెన్స్ తో చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎస్పీ. ఇల్లీగల్ గా అవుతలేదని ప్రూఫ్ ఏంటంటే మనం 2023లో మనకి 35 crores వరకు నల్గొండ జిల్లాకి శాండ్ రెవెన్యూ ఉంటే అది మళ్ళీ 2024లో 43 అయింది. మళ్ళీ 2025 అంటే లాస్ట్ ఇయర్ మొత్తం ఆల్మోస్ట్ 83, అంటే ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్ హ్యాస్ బీన్ కలెక్టెడ్. అంటే దీన్ని అంటే ముందు బ్లాక్లో వెళ్ళేదంతా కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఆన్లైన్లలో పేమెంట్లు చేసుకొని లీగల్గా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు సహకరించాలని కోరుతున్నారు పోలీసులు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామంటున్నారు నల్లగొండ జిల్లా పోలీసులు. 2025లో 500కు పైగా కేసులు నమోదు కాగా 2026లో ఇప్పటి వరకు 400కు పైగా కేసులు నమోదు చేశారు పోలీసులు. అన్ని శాఖల సమన్వయం, ప్రజాప్రతినిధుల సహకారంతో అక్రమ ఇసుక రవాణాను పూర్తిగా అరికట్టేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయడంతోనే గతంతో పోలిస్తే కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందంటున్నారు జిల్లా పోలీసులు. సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. దాదాపు కొన్ని కోట్ల రూపాయలు మా గ్రామం నష్టపోయింది. సరే, అప్పటికైనా ఈ ఆలోచన చేసి శాండ్ ట్యాక్స్ తీసుకొచ్చి ఈరోజు ఇలా ట్రాక్టర్ ఓనర్ కానీ, ట్రాక్టర్ డ్రైవర్ కానీ, అలాగే ట్రాక్టర్కు లేబర్ కానీ అందరికీ ఉపాధి కల్పించినందుకు కూడా ఈ విధానం మంచిగా ఉంది. గవర్నమెంట్ మనకి శాండ్ ట్యాక్స్ అనే విధానం తీసుకొచ్చింది. ఈ శాండ్ ట్యాక్స్ విధానంలో ఫస్ట్ అప్పుడున్న తర్వాత ఏమైందంటే ఒక 3-4 బండ్లు పెట్టడం జరిగిన తర్వాత ఎవరు అనుకూలించాలి, శాండ్ ట్యాక్స్ నడవని తెలియదు. ఆ తర్వాత మాకు శాండ్ ట్యాక్స్ మంచిగా నడిచింది. ఈ రోజు 150 ట్రాక్టర్లు మాకు ఉండడం జరిగింది మా రీచ్లో. ఇసుక మంచిగా నడుస్తుంది. మాకు ఇంకోటి ఏంటంటే మా ఊళ్ళో ఇంకెవడన్నా దొంగ ఇసుక కొట్టినా కానీ పోలీసు సహకారం మంచిగా ఉంటుంది. నల్గొండ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ మాఫియాకు చెక్ పడుతోంది. ప్రజల సహకారం కూడా కీలకమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటం పర్యావరణ పరిరక్షణకు తోడ్పడటమే కాకుండా ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతోంది.